కామన్‌గా ఈ మధ్య మనం వింటున్న విషయం ఏంటంటే, అందరూ కూడా మా ఫుడ్‌లో ప్రోటీన్ ఎంతుంది? లేదా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటున్నాము, లేదా ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటున్నాము, ప్రోటీన్ ఇంకా మాకెట్లా వస్తది? అని అలా కొంత అవగాహన తెచ్చుకొని దాన్ని చాలా ఇంపార్టెంట్‌గా చూస్తున్నారు. విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ అండి. చాలా మంచి విషయం. సో, ఈ ప్రోటీన్ సోర్సెస్ కోసం మనం వీలైనంత ఆర్టిఫిషియల్‌గా వెళ్ళకుండా, మన ఫుడ్‌లో ఎక్కువగా ప్రోటీన్ ఉండేటట్టు చూసుకుంటే ఇంకా బావుంటుంది. ఎందుకంటే చాలా రకాలైన ఈ ప్రోటీన్ పౌడర్స్‌లో హిడెన్ షుగర్స్ అనేవి ఉంటున్నాయి. దానివల్ల బ్లడ్ షుగర్స్ అనేవి బాగా హైక్ అవుతున్నాయి. ఎవరికి? డయాబెటిక్స్‌కి. కాబట్టి వీలైనంత వరకి మనం మన ఫుడ్‌లో ప్రోటీన్ సోర్సెస్‌ని జాగ్రత్తగా పెట్టుకొని చేసుకుంటే మంచిదండి. సో, దాంట్లో మనం ముఖ్యంగా చెప్పుకుంటే ఎగ్. ఎగ్ ఈజ్ ఏ కంప్లీట్ ప్రోటీన్ అంటాము. దాని బయో అవైలబిలిటీ కూడా 100 ఉంటుంది. సో, ఎగ్ ఇంత మంచి ప్రోటీన్ ఎందుకు అయింది అంటే గనక, మనకి బాడీకి కావాల్సిన 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మన బాడీ తయారు చేసుకోలేదు. కాబట్టి మనం బయట ఫుడ్ నుంచే తీసుకోవాలి. అలా తీసుకునే దాంట్లో కోడిగుడ్డులో ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ సమతుల్యంగా ఉంటాయి. మనం తీసుకున్న కోడిగుడ్డు 100% మన బాడీ యుటిలైజ్ చేసుకోగలుగుతుంది. కాబట్టి ఇది చాలా ఈజీ అండ్ బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. కాబట్టి జిమ్కి వెళ్తున్నాము, మాకు ప్రోటీన్ సోర్స్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు 4 to 5 eggs దాకా తీసుకోవచ్చు. అది కూడా లోపలిది తినొచ్చా లేదా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. సో, ఒక ఎగ్ వరకు మనం లోపలిది తీసుకోవచ్చండి. అది హెల్దీ ఫ్యాట్సే, మంచిదే. కానీ వీలైనంత వరకు మిగతా ఎగ్ వైట్స్ తీసుకోవడానికి చూద్దాం. ఎందుకంటే అరుగుదల సమస్య కొంత ఉన్నప్పుడు అవి మనం లోపలిది తీసుకున్నప్పుడు అందరికీ అరుగుదల సమస్యలు లేకపోతే గట్ ఇష్యూస్, మాకు బాగా తేపులు వస్తున్నాయి, అరగట్లేదని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎగ్ వైట్స్ ఎక్కువగా డిపెండ్ అవ్వండి. ఆమ్లెట్ జోలి వెళ్ళకుండా బాయిల్డ్ ఎగ్ తీసుకోవడానికి చూడండి. అండ్ డివైడెడ్ డోసెస్లో తీసుకోండి. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మిడ్ మార్నింగ్ స్నాక్ కానీ, లేదా ఈవినింగ్ కానీ, పడుకోబోయే కనీసం 2 hours ముందు ఎగ్ తీసుకోండి. అంతేగాని పడుకోవడానికి దగ్గరలో తీసుకోవద్దు. కొంచెం అరుగుదల సమస్య ఉండొచ్చు. 2 to 3 eggs డైలీ కనుక మనం తీసుకున్నట్లయితే మన ప్రోటీన్ సోర్స్ని చాలా వరకు మనం రీప్లేస్ చేయగలుగుతామండి. అండ్ ఈజీ అండ్ హెల్దీ సోర్స్ కాబట్టి వీలైనంత వరకు మన ఎగ్స్ డైలీ ఇంటేక్లో యాడ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.